హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు మనము ఈ వీడియోలో బాండింగ్ ఎలా చేయాలి, బాండింగ్ కావాల్సిన స్పేర్ ఏంటి, ఏమి అనేసి టోటల్ అన్నది ఈ వీడియోలో నేను చూద్దాము. బాండింగ్ ఎలా చేయొచ్చు అంటే ఎలాంటి మెథడ్స్ ఉంటాయి బాండింగ్ అన్నది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇప్పుడు ఇది బాండింగ్ వరకే అనేసి ప్రాబ్లమ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఇలాంటి ప్రాబ్లమ్స్ గురించి మనం ఈరోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈరోజు మనమైతే చూసుకున్నట్లయితే మన ముందరైతే వివో 32 ఇంచెస్ ప్యానల్ ఉందన్నమాట. ఇది ప్రాబ్లం వచ్చి ఆఫ్ స్క్రీన్ వస్తుంది, ఆఫ్ స్క్రీన్ రావట్లేదు. బట్ ఆఫ్ స్క్రీన్ వచ్చిన దాంట్లో కూడా ఒక లైన్ అయితే ఉందన్నమాట. ఓకేనా, ఇలాగ పిక్చర్ వస్తుంది. ఓకేనా, ఇలా పిక్చర్ వచ్చి మనకు లైన్స్ లాగా కనిపిస్తుంది అంటే అది 100% బాండింగ్ వర్కే. ఓకేనా, ఇప్పుడు బాండింగ్కి లైన్స్ ఎందుకు వస్తాయి అంటే చాలామంది వాటర్తో క్లీన్ చేస్తారు, కొలిన్ యూజ్ చేస్తారు డిస్ప్లే క్లీన్ చేయడానికి. ఓకేనా, అది యూజ్ చేసినప్పుడు మనకు టీవీలో ఉన్నది ఐసీ వస్తుంది అనమాట. కాఫ్ ఐసీస్ చూపిస్తాను. ఇక్కడ ఉన్నాయి కాఫ్ ఐసీస్, తీసి చూపిస్తాను. ఇవి ఐసీస్ అనమాట. ఓకేనా, ఈ ఐసీస్ అన్న డ్యామేజ్ అవుతుంది. ఈ ఐసీ డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మనకు లైన్స్ రావడం జరుగుతుంది. ఒకవేళ మనకు కింద ఉన్న కాఫ్స్ అయితే డ్యామేజ్ అయితే, సోర్స్ కాఫ్ డ్యామేజ్ అయితే వర్టికల్గా వస్తుంది. ఓకేనా, గేట్ కాఫ్ డ్యామేజ్ అయితే హారిజంటల్గా లైన్ వస్తుంది. ఓకేనా, ఈ కాఫ్స్ అన్నవి డ్యామేజ్ అవ్వకూడదు. ఇది వాటర్ వల్ల డ్యామేజ్ అవుతుంది 99%. ఓకేనా, ఇంకా ఓవర్ హీటింగ్ ఆర్ ప్యానల్ ఏదైనా షార్టేజ్ ఉండి, సీకేవీ ఏదైనా షార్టేజ్ ఉండి ఎక్కువ షార్ట్ ఉన్నప్పుడు కాఫ్ అన్నది బర్నింగ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ కాఫ్స్ ఎక్కడ యూజ్ చేస్తాడు అంటే కూడా చూపిస్తాను నేను. డిస్ప్లేలో అన్నది ఎక్కడ ఉంటుంది, మేము డిస్ప్లేని క్లీన్ చేసాము, అవేలా ఎందుకు డ్యామేజ్ అవుతుంది అంటే నేను చూపిస్తాను. ఇప్పుడు డిస్ప్లే అన్నది టీవీలో ఇలా వస్తుందన్నమాట. ఓకేనా, ఇలా వస్తుంది. పిక్చర్ అన్నది ఇలా రన్ అవుతుంది. మీరు ఇలా క్లీన్ చేస్తారు. ఓకేనా, ఒక కొలిను ఏదో ఒకటి స్ప్రే చేసి ఇలా క్లీన్ చేస్తారు. ఐసీ ఎక్కడ ఉంది, కింద ఇక్కడ ఉంది చూడండి. ఇది ఐసీ అనమాట. ఓకేనా, ఇది ఐసీ. మనకు వాటర్ డ్రాప్ అన్నది డైరెక్ట్ ఎక్కడ వస్తుంది, డైరెక్ట్ ఐసీ దగ్గర వస్తుంది. ఈ ఐసీ దగ్గర వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఐసీ అనేది డ్యామేజ్ అవుతుంది. ఈ డ్యామేజ్ అయినప్పుడు వర్టికల్ లైన్స్ కానీ, లేదు అంటే కొన్ని ఛాన్సెస్లో అయితే వర్టికల్ లైన్స్ రావడం జరుగుతుంది. 99% ప్రాబ్లం ఏమొస్తుంది అంటే వెనకాల లైటింగ్, బ్యాక్ లైట్, సౌండ్, ఆడియో అంతా వస్తుంది, బట్ పిక్చర్ రాదు. ఓకేనా, పిక్చర్ అయితే 100% రాకుండా ఉంటుంది. అప్పుడు ఏమరా అంటే ఇదే ఏఐసీ డ్యామేజెస్. ఓకేనా, ఏఐసీ డ్యామేజెస్ వల్ల ఇంకా కొన్ని ఎక్కడ డ్యామేజ్ అవుతుంది, వాటర్ ఏదైనా ఎక్కువ స్ప్రే అయినప్పుడు ఇలా వస్తుంది సైడ్కి, లేదంటే ఎక్కువ డస్ట్ చేరిపోవడము, ఇలా జరిగినప్పుడల్లా కూడా ఈఐసీస్ డ్యామేజ్ అయినప్పుడు ఈఐసీస్ డ్యామేజ్ అయితే ఇలా వస్తుంది. ఓకేనా, ఈఐసీస్ డ్యామేజ్ అయితే ఇలా వస్తుంది. ఇది వర్టికల్ లైన్స్, ఇది హారిజంటల్ లైన్స్. ఓకేనా, ఇది మనకు డిస్ప్లేలో వస్తుంది అనమాట. ఓకేనా, దీనికి ఎటువంటి కొలీను, వాటర్ ఏమి అన్నది కూడా యూజ్ చేయకూడదు. మనం టీవీలో క్లీన్ చేసేటప్పుడు ఏమి యూజ్ చేయకూడదు, డ్రై క్లాత్లోనే యూజ్ చేయాలి. ఓకేనా, ఇంకా నెక్స్ట్ దీంట్లో చూసుకోవడానికి వస్తే ఇప్పుడు ఈ బాండింగ్ చేయడానికి టూల్స్ అని చెప్పాను కదా, ఏమేమి కావాలో అవన్నీ చూపిస్తాను చూడండి. చూడొచ్చు నేను ఇందులో అయితే ఏమేమి పెడుతున్నాను అంటే ఇది బాండింగ్ చేసేది బాక్స్ అనమాట. ఓకేనా, ఒక క్లాత్ తీసుకోవాలి. ఈ బాక్సెస్లో ఏమొస్తుందో కూడా చెప్తాను. ఓకేనా, అండ్ ఒక స్టిక్ అనమాట. ఇది స్టిక్ ఏంటి అంటే టూత్ పిక్ అనమాట. ఓకేనా, టూత్ పిక్ అనుకోండి, టూత్ పిక్ ఇది. నెక్స్ట్ బడ్స్, ఈ బడ్స్. ఓకేనా, ఇది ఎందుకంటే ఇవి క్లీనింగ్ అనమాట. ఇప్పుడు ఐసీ రిమూవ్ చేస్తాం కదా, ఐసీ తర్వాత రిమూవ్ చేసిన తర్వాత దాన్ని క్లీనింగ్ ప్రాసెస్. ఓకేనా, నెక్స్ట్ ఇదేంటంటే బాటిల్ క్యాప్. ఈ బాటిల్ క్యాప్ అంటే బాటిల్ క్యాప్ ఏమి యూజ్ ఉండదు. ఇందులో మనము యాసిడ్ అన్నది వేసుకొని యూజ్ చేస్తాం అనమాట. ఈ యాసిడ్ ఏమేమి వస్తుందో అన్నీ కూడా చూపిస్తాను ఇప్పుడు నీకు. ఇది కాఫ్ ఐసీ క్లీన్ చేయడానికి అనమాట. ఓకేనా, ఇది మనము ఈ దాంట్లో పోసుకుంటాం. ఎందుకంటే కాఫ్ ఐసీ క్లీన్ చేయడానికి ఎక్కువ డస్ట్ కూడా ఉండదు అనమాట. కాఫ్ ఐసీలో క్లీన్ చేసేటప్పుడు ఏదైనా డస్ట్ ఒక్కటి ఉన్నా కూడా మనకు లైన్ రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడైతే మనం దీన్ని కొద్దిగా తీసుకున్నాం ఇందులో.
ఏంటి అనేసి ల్యాబ్నాల్. ఓకేనా, ల్యాబ్నాల్ లైట్గా ఆల్కహాలిక్ స్మెల్ వస్తుంటుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇది యాసిడ్ అనమాట, రిమూవర్. వెరీ డేంజరస్ అనమాట ఈ పార్ట్. ఓకేనా, హ్యాండ్ పైన ఏదైనా పడిందంటే హ్యాండ్ మొత్తం పోతుంది. ఓకేనా, కేర్ఫుల్గా అన్నది హ్యాండిల్ చేయాలి ఈ యాసిడ్ అన్నది. ఓకేనా, చూపిస్తాను. యాసిడ్ కూడా ఓపెన్ చేసి ఈ మూతలో అతి తక్కువ మోతాదులో, అంటే అతి తక్కువ క్వాంటిటీలో తీసుకుందాం. ఓకేనా, ఎక్కువ కూడా తీసుకోకూడదు. చూడొచ్చు నేను యాసిడ్ కూడా ఎంత తీసుకున్నానో కొంచెం చూపిస్తాను. తక్కువ అనమాట. ఓకేనా, చాలా తక్కువ. ఎందుకంటే ఓన్లీ 2 ICసే కదా బాండింగ్ చేస్తున్నాము. ఇప్పుడు 2 ICs బాండింగ్ చేద్దాము. ఓకేనా, 2 ICs అన్నది ఈ బోయ్ ప్యానల్లో ఉన్నది పోయింది. ఓకేనా, ఆ బాండింగ్ చేద్దాము ఇప్పుడు ఇది వీటితో ఉన్నది. ఓకేనా, ఇది అయిపోయింది. అండ్ ల్యాబ్నాల్ కూడా అయిపోయింది, ఆల్కహాలిక్ది, ఐసీ క్లీనింగ్ది. ఇది పక్కన పెడతాను. అండ్ ఇది అనమాట. దీంట్లో ఏమొస్తుంది అంటే దీంట్లో మెథనాల్ వస్తుంది. ఓకేనా, ఇది మెథనాల్ అనమాట. ఓకేనా, ఈ మెథనాల్ అన్నది దీంట్లో ఫిల్ చేసుకుందాం. ఈ మెథనాల్ అన్నది కూడా కొంచెం కేర్ఫుల్గా తీసుకోవాలి. హీటు ఫైర్ దగ్గర పెట్టామంటే ఫుల్ ఫైర్ అయిపోతుంది. తర్వాత మనం ఫైర్లో ఉంటాం ఫుల్. పుష్ప ఫైర్లో ఉన్నాడు, మెథనాల్ ఫైర్లో ఉంటుంది. పుష్ప ఎప్పుడు ఫైర్లోనే ఉంటాడు, మెథనాల్ కూడా ఫైర్ అవుతుంది తర్వాత. ఓకేనా, ఇప్పుడైతే నేను ఇది హాఫ్ కంటెన్సీలో తీసుకున్నాను అనమాట. దీన్ని అయితే ఇప్పుడు నేను మూత పెట్టేస్తాను. అండ్ స్టిక్ని అయితే మనము ఫస్ట్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే క్లీన్ చేసేటప్పుడు షార్ప్గా ఉండాలన్నమాట స్టిక్ అన్నది. నేనైతే ఈ బ్లేడ్ అన్నది యూజ్ చేసి స్టిక్ అన్నది కట్ చేసుకుంటాను. ఇది చూడండి ఎలా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకోవాలి అనమాట. చూడొచ్చు కట్ అయితే అయింది. ఎలా అయిందో ఇలా కట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే దీన్ని మనము యాసిడ్ వేయడానికి యూజ్ చేస్తాము అండ్ గ్లాస్ని క్లీన్ చేయడానికి కూడా యూజ్ చేస్తాము అనమాట. ఈ స్టిక్ కొంచెం తేడా వచ్చినా కూడా గ్లాస్ అనేది బ్రేక్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటుంది. దీంతో ఎలా క్లియర్ చేస్తాను ఏంటి అనేసి స్టెప్ బై స్టెప్ చూపిస్తాను అనమాట. చూడండి. అండ్ ఈ బడ్స్ ఎందుకంటే మెథనాల్ అన్నీ యూజ్ చేసిన తర్వాత ట్రాక్స్ అన్నది ఒక డస్ట్ పార్టికల్ లేకుండా క్లీన్ చేయాలి. మెథనాల్లో డిప్ చేసి గ్లాస్ అన్నది క్లీన్ చేసుకోవాలన్నమాట. దానికి బడ్స్ యూజ్ చేస్తాము. అండ్ ఐసీని కూడా క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము అన్నమాట. ఓకేనా, మన దగ్గర అయితే ఐసీస్ అయితే కూడా అవైలబిలిటీ ఉన్నాయి. కొత్త ఐసీలు అయితే ఉన్నాయన్నమాట. కొత్త ఐసీలు అయితే వేద్దాము. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ ప్యానల్లో ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఏం ప్రాబ్లం అయితే ప్రాక్టికల్గా ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట. ఏం ప్రాబ్లం ఉంది, దీన్ని ఎలా చేస్తే రిపేర్ అవుతుంది. ఇప్పుడు మనం బాండింగ్ చేసినా కూడా ఆ పిక్చర్ రాలేదు అంటే దాని తర్వాత ఏం ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ లైన్ వస్తుంది, హాఫ్ పిక్చర్ వస్తుంది కానీ బట్ ఒకే సింగిల్ లైన్ ఉంది. ఆ లైన్ పోవడానికి ఏం చేయాలి అంటే ఐసీ చేంజ్ చేస్తాము, లైన్ పోతుంది. అది లైన్ ముందుగానే పోతుందా లేదంటే అది ఏమన్నా ట్రాక్ కట్ అయిపోయిందా అనేసి కూడా ఇప్పుడు నేను ప్రాక్టికల్గా చూపిస్తాను అనమాట. ఈ లైన్స్ పోతాయి లేదు అని ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఫస్ట్గానే అని. ఇందులో చూసుకుంటే బాండింగ్ కావాల్సింది మెయిన్ థింగ్ మర్చిపోయాను అనమాట. ఇది స్పాంజ్. ఓకేనా, ఈ స్పాంజ్ అన్నది కూడా మనకు ఐసీ క్లీన్ చేయడానికి మోస్ట్ 100% దీంతోనే క్లీన్ చేయాలి, స్పాంజ్తోనే అనమాట. ఓకేనా, ఈ స్పాంజ్ అన్నీ కూడా ఇప్పుడు మనము ప్రాబ్లం చూసి బాండింగ్ అనేది చేద్దాం. ఇప్పుడైతే ప్రాబ్లం అన్నది చూపిస్తాను ఎక్కడ ఉంది అంటే. ఇక్కడ చూడండి పిక్చర్ ఉంది. ఇక్కడ నేను RGBలో పెట్టాను. ఓకేనా, RGB ప్యాటర్న్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ వస్తుంది చూడండి. ఈ లైన్ వస్తుంది అంటే ఇంతకుముందు ఏం చెప్పాను, ఈ ఐసీస్ పోతే
ఇది సోర్స్ కాఫ్స్, ఇది పోతే వర్టికల్గా వస్తుంది, ఇవి పోతే హారిజాంటల్గా వస్తుంది. ఇది గేట్ కాఫ్స్. ఇప్పుడు ఈ గేట్ కాఫ్ ప్రాబ్లం ఉంది. దీన్ని ఇప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఐసీఏ ప్రాబ్లమా లేదంటే ట్రాక్ ఏదైనా కట్ అయిందా ఏమనేసి ఇప్పుడు నేను ఐసీ పైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన వెంటనే లైన్ అన్నది క్లియర్ అయింది. చూడండి, ఈ లైన్ క్లియర్ అయింది ప్రెస్ చేసిన వెంటనే. అండ్ వదిలేస్తాను. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ లైన్ ఇక్కడ చూడండి గ్లో అయితే వస్తుంది. లైట్గా కనిపిస్తుందా లైను? అండ్ ఇక్కడ పైన చూసుకుంటే అసలు పిక్చరే లేదు. ఐసీ పైన నేను ఎటువంటి ఫింగర్ పెట్టి మూమెంట్ ఇచ్చినా కూడా అసలు ఎటువంటి మూమెంట్ లేదనమాట పైన ఐసీ పైన. ఇదైతే ఫుల్గా పోయింది. ఓకేనా? ఇది ఇప్పుడు మనము ఇక్కడ ఈ లైన్ చూడండి ఇప్పుడు మళ్ళీ వచ్చేసింది. మళ్ళీ ప్రెస్ చేస్తే మళ్ళీ పోతుంది లేకుండా. అండ్ ఇప్పుడైతే మనము ఇక్కడ ఐసీస్ అన్నది ఉన్నాయన్నమాట. 2 ఐసీస్ చూడొచ్చు ఇందులో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఐసీస్ అన్నది వేద్దాము. ఇప్పుడు దీన్ని రిమూవ్ చేయాలన్నమాట. ఈ 2 ఐసీస్ని ఇప్పుడు రిమూవ్ చేద్దాము. రిమూవ్ చేసి ఆఫ్టర్ మనం దీన్ని ఎలా రిపేర్ చేయాలని చూపిస్తాను. దీన్ని చూసుకుంటే ప్యానల్ చూసుకుంటే BOE ఏదనమాట 32 ఇంచెస్ 4+2 కాపు. ఇక్కడ ఈ ఐసీస్కి చూడొచ్చు నేను ప్యానల్ అన్నది రొటేట్ చేసి పెట్టాను. ఓకేనా? ఈ గేట్ కాఫ్స్ అన్నది ఇప్పుడు రిమూవ్ చేద్దాము. ఇక్కడ చూడండి గ్లూ వేశారు. ఇక్కడ నుంచి ఈ ఐసీ దాకా గ్లూ ఉందన్నమాట. ఇప్పుడైతే మనము ఈ గ్లూని కూడా రిమూవ్ చేయాలి. ఇది హీట్ చేసి మనం ఈ ఫస్ట్ ఈ గ్లూని అన్నది రిమూవ్ చేసుకొని ఐసీ అన్నది రిమూవ్ చేద్దాము. ఇది ఇలా తీయడానికి వీడియో తీయడానికి కొద్దిగా కష్టంగా ఉంది. వీడియో అన్నది పక్కన పెడతాను, మొబైల్ పక్కన పెట్టి చేస్తాను. ఓకేనా? చూడొచ్చు అయితే బ్లోయర్ అన్నది సెట్ చేసుకుంటున్నాను హీట్కి. 350 పెట్టాను ఎయిర్, హీట్ కూడా 350 పెట్టుకుంటాను. చూడొచ్చు ఇప్పుడు అన్నది లైట్గా హీట్ చేసుకుంటూ ఈ గ్లూ అన్నది రిమూవ్ చేసుకోవాలి. చూడొచ్చు 2 ఐసీ దగ్గర కూడా గ్లూ అన్నది క్లీన్ చేశాను అనమాట. అంటే 100% గ్లూ ఇక్కడే క్లీన్ అయిపోవాలి అని ఏమి ఉండదు. ఓకేనా? ఒక 50% 70% అవుతుంది. మిగతా 50% ఎక్కడైతుంది అంటే మనం యాసిడ్ వేస్తాం కదా, యాసిడ్ వేసినప్పుడు టోటల్ క్లియర్ అవుతుంది. ఇప్పుడు ఐసీని అన్నది రిమూవ్ చేద్దాం. నేను లైట్గా హీట్ చేసుకుంటాను. అలాగే లైట్గా హీట్ చేసుకొని ఐసీ అన్నది లిఫ్ట్ చేసేస్తాను పైకి. చూడొచ్చు ఐసీ అన్నది లిఫ్ట్ చేశాను పైకి. ఒకటన్నది రిమూవ్ అయ్యింది. నెక్స్ట్ రెండోది కూడా లైట్గా హీట్ చేసుకుంటూ లిఫ్ట్ చేయడమే. చూడొచ్చు 2 ఐసీ కూడా లిఫ్టింగ్ అయిపోయింది. ఈజీగా అన్నది సింపుల్గా వచ్చేసింది అనమాట. ఇప్పుడు వీటికి ఏం చేయాలి అంటే మనము ఒక 1 సెకండ్ ఇలాగ వదిలేసి, ఎందుకంటే హీట్లో ఉంది కదా, హీట్ తగ్గిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇక్కడ తీసుకున్న యాసిడ్ అన్నది పెట్టాలి. పెట్టామంటే అక్కడ మిగతా ఉన్న గ్లూ మొత్తం కూడా ఈ యాసిడ్ అన్నది టోటల్ క్లీన్ చేస్తుంది. ఆ ట్రాక్స్ దగ్గర టోటల్ ఏమన్నా ఉన్నా కూడా టోటల్ క్లియర్ అవుతుంది అనమాట. ఇవి పక్కన పెడతాను. ఓల్డ్ ఐసీస్ అనమాట ఇవి. చూడొచ్చు 2 అన్నది పక్కన పెడతాను. ఇక్కడ ప్యానల్ చూడొచ్చు మీరు. చూడొచ్చు ఇక్కడ ప్యానల్లో మొత్తం అన్నది క్లియర్ చేశారు. ఐసీ దగ్గర గ్లూ ఇది అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఐసీ ఉండేది రిమూవ్ చేసాము. గ్లూ అండ్ ఇది చూడొచ్చు. ఇక్కడ ఒక ఐసీ ఉండేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. మనము బాండింగ్ రాడ్ ఇక్కడ దాకా వస్తుంది కాబట్టి మనం అక్కడ దాకే గ్లూ అన్నది రిమూవ్ చేసుకున్నాము. ఇక్కడ ట్రాక్ ఐసీ వస్తుందన్నమాట. ఇక్కడ వస్తుంది ఐసీ అండ్ ఇక్కడ వస్తుందన్నమాట. యాసిడ్ వేసుకొని చూద్దాము. ఇప్పుడైతే మనము వీటికి ఐసీస్ అన్నది రిమూవ్ చేసాము, అన్నీ చేసాము. ఇప్పుడైతే యాసిడ్ అన్నది కూడా వేద్దాము. చూడొచ్చు యాసిడ్ అన్నది ఇక్కడ స్టిక్తో అన్నది ఇక్కడ అప్లై చేస్తారనమాట. యాసిడ్ అన్నది ఇలా ఎలా అంటే దీంతో ఇలా డిప్ చేసి యాసిడ్ అన్నది ఇక్కడ పెట్టాలి. ఇలాగ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
అండ్ కామెంట్ బాక్స్లో ఎలా అనిపించింది అనేసి కూడా కామెంట్ పెట్టండి అనమాట. నేను ప్రతి ఒక్క కామెంట్కి రెస్పాండ్ అవుతాను. ఇది యాసిడ్ డిప్ చేసినాం కదా, దీన్ని క్లాత్ అన్నది క్లీన్ చేసుకోవాలి. వ్యాక్స్ ఇది కొంచెం ఏదైనా హ్యాండ్కి టచ్ అయినా కూడా హ్యాండ్ అన్నది బర్న్ అయిపోతుంది. ఓకేనా, క్లీన్ చేసుకొని పక్కన పెట్టాను. ఇప్పుడు నేను ఇక్కడ యాసిడ్ వేసాను కదా, అది చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడొచ్చు యాసిడ్ అన్నది ఇక్కడ నుండి ఇక్కడ దాకా వేసాను అనమాట నేను. ఎందుకంటే ఇక్కడ మొత్తం టోటల్ క్లియర్ అవ్వాలి. ఇక్కడ కూడా వేసాను అనమాట. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వేసాను. ఓకేనా, ఇప్పుడు మనము నేను స్టార్టింగ్లో చూపించాను కదా స్టిక్, టూత్పిక్ ఇక్కడ ఉంది, ఇదే అనమాట ఆ స్టిక్. ఇది కటింగ్ చూడండి ఎలా ఉందో, ఇలా చేశాను. ఇప్పుడు చూస్తే నేను దీన్ని ఎలా క్లీన్ చేస్తాను అంటే చూడండి, ఇలా యాసిడ్ పెట్టాను కదా, ఇక్కడి నుంచి ఇలాగా గమ్ కూడా చూడండి ఇక్కడ ఎంత ఈజీగా అన్నది వస్తుందో చూడొచ్చు. ఈజీగా అన్నది టోటల్ అన్నది క్లియర్ అయింది చూడొచ్చు ఇక్కడ. ఓకేనా, దీన్ని నేను ఈ క్లాత్కే పెడతాను. క్లీన్ చేశాను కదా, ఈ క్లాత్కే పెడతాను. ఒక 3 to 4 times రఫ్ చేస్తాను. ఇక్కడ ట్రాక్స్ ఉన్నాయి కదా, క్లీన్ అవ్వడానికి రఫ్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు నేను ఇదే క్లాత్ యూస్ చేస్తాను. ఓకేనా, ఇదే క్లాత్ యూస్ చేసి ఇది క్లీన్ చేస్తాను. ఇలాగా చూడొచ్చు, ఇలాగా క్లీన్ చేసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, గ్లాస్ అన్నది క్లీన్ చేసి ఇక్కడ పెట్టాను. ఓకేనా, ఇక్కడ కూడా చూడొచ్చు మీరు ట్రాక్స్ క్లీనింగ్ అయింది. ఇది ఎలాగ క్లీన్ అయింది ఏంటి అనేసి క్లియారిటీగా మైక్రోస్కోప్లో చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, డస్ట్ అన్నది ఏమీ ఉండదన్నమాట. చూడొచ్చు మీరు ఇక్కడ క్లారిటీగా. నేను రొటేట్ చేస్తూ వెళ్తాను చూడండి. గ్లాస్ మీద డస్ట్ అన్నది ఏమీ లేదన్నమాట. ఓకేనా, 100% క్లారిటీగా క్లీన్ అయింది. ఓకేనా, ఇప్పుడు మనము దీనికి ఏసీఎఫ్ టేప్ వేసుకుందాం. టేప్ వేసుకొని బాండ్ ఐసీ అన్నది స్టిక్ చేద్దాం. ఐసీ స్టిక్కింగ్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడొచ్చు క్లీనింగ్ ఎలా అయింది. చూడొచ్చు, ఇది ఏసీఎఫ్ టేప్ అనమాట. 1.5 ఇది. ఎందుకంటే ఇది గ్లాస్ పైన వస్తుంది. గ్లాస్ సైడ్ ఇటు సైడ్ వేసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ స్కాలర్ సైడ్కి యూజ్ చేసేది వచ్చి ఇక్కడ ఉంది 2 పాయింట్. ఇది ఎప్పుడు ఫ్రిడ్జ్లోనే ఉండాలి. ఓకేనా, ఎప్పుడైతే నేను టేప్ అన్నది దీనికి వేసి ఐసీ స్టిక్ చేసేటప్పుడు ప్రాసెస్ చూపిస్తాను. చూడొచ్చు, ఏసీఎఫ్ టేప్ అన్నది అప్లై చేశాను అనమాట ఇక్కడ అంటే ఇక్కడ. ఇప్పుడైతే మనము ఐసీ అన్నది ఇప్పుడు స్టిక్ చేద్దాము. స్టిక్కింగ్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. చూడొచ్చు, నేనైతే ఐసీ అన్నది అక్కడ రిమూవ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఐసీ పైన అయితే కాఫ్ ఐసీ అన్నది అటాచ్ చేయాలి. ఇక్కడ చూడొచ్చు మీరు కూడా ఎలా అన్నది అటాచ్ చేస్తాను. ఐసీ అన్నది పెట్టాను అనమాట దాని మీద. ఇప్పుడైతే దాన్ని కరెక్ట్ అలైన్మెంట్కి తీసుకొని వెళ్తాం. చూడొచ్చు, కరెక్ట్ అలైన్మెంట్ పెట్టాలన్నమాట. ట్రాక్ టు ట్రాక్ పెట్టాలి. కొంచెం అటు ఇటు కూడా ఏం పెట్టకూడదు. చూడొచ్చు, నేను ఈ స్టిక్తో అన్నదే స్టిక్ చేస్తాను.
చూడండి ట్రాక్ టు ట్రాక్ ఉందన్నమాట ట్రాక్. ఓకేనా, ఇక్కడ ట్రాక్ టు ట్రాక్ పెట్టాను. అండ్ ఇంకొక సైడ్ ఇక్కడ ఇటు సైడ్ ఉంది కదా, ఇటు సైడ్ కూడా ట్రాక్ టు ట్రాక్ అడ్జస్ట్ చేయాలి అనమాట. చూడొచ్చు కరెక్ట్గా అన్నది పెట్టామన్నమాట. ఇప్పుడు ఈ స్టిక్తోనే అన్నది స్టిక్ చేస్తాను. ఇలాగా ఫుల్ ట్రాక్ ఎక్కడ కూడా బెండ్ అవ్వకుండా చూడాలి. ట్రాక్ టు ట్రాక్ కాఫ్ ఐసీ అన్నది స్టిక్ చేసుకుంటూ రావాలి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ట్రాక్ టు ట్రాక్ స్టిక్ చేసామన్నమాట. చూడండి ట్రాక్ టు ట్రాక్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఇంకొకటి అన్నమాట. ఇంకొక ఐసీ కూడా సేమ్ ప్రాసెస్. అది కూడా చేసిన తర్వాత మిషన్ దగ్గర వెళ్ళి చూద్దాం నెక్స్ట్ ఎలా ఉంటుందని. చూడండి ఈ ఐసీస్ అన్నది స్టిక్ చేసుకున్నాను అనమాట బాండింగ్ దగ్గరికి. ఇప్పుడు వెళ్దాము. ఇది వెళ్ళే ముందు మెత్నాల్లో డిప్ చేసి ఐసీ కింద మొత్తం క్లీన్ చేసుకోవాలి, డస్ట్ పార్టికల్స్ ఏమి లేకుండా. అండ్ ఇక్కడ కూడా క్లీన్ చేసుకోవాలి, రెండో ఐసీ దగ్గర కూడా. ఇప్పుడైతే ప్యానల్ అన్నది తీసుకువెళ్దాము బాండింగ్కి. ఇది మిషన్ అనమాట, బాండింగ్ మిషన్. ప్యానల్ అయితే పెడతాను మిషన్ దగ్గర. చూడొచ్చు క్రిస్టల్కి దగ్గర రావాలి అనమాట. ఓకేనా, క్రిస్టల్ పైన పెట్టాను. చూడొచ్చు క్రిస్టల్ దగ్గరికి పెట్టాను. ఓకేనా, ఇది మిషన్ అనమాట. లైట్ ఆన్ చేస్తాను. లైట్ ఆన్ చేసి దీన్ని అలైన్మెంట్ చేయాలన్నమాట ప్యానల్ని. ఈ అలైన్మెంట్ వచ్చి క్రిస్టల్ పైకి కరెక్ట్గా చూడొచ్చు ఇలాగా. ఇలా ఉంటుందన్నమాట అలైన్మెంట్. ఓకేనా, అలైన్మెంట్ చేసిన తర్వాత చూపిస్తా. అలైన్మెంట్ అయితే అయిందనమాట, చూపిస్తాను అలైన్మెంట్ ఎలాగైంది ఏంటి అనేసి. ప్యానల్లో అలైన్మెంట్ చేసాము గ్లాస్కి. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు కాఫ్ ఐస్ ఇది ట్రాక్ పైన ట్రాక్ ఉందన్నమాట చూడొచ్చు. అండ్ ఇక్కడ అలైన్మెంట్ చేసి లబ్బర్ పెట్టాను. ఓకేనా, ఇప్పుడైతే మనం బాండింగ్ చేద్దాం. ఓకే బటన్ అనమాట, బాండింగ్కి ప్రెస్ చేస్తాను, బాండింగ్ అన్నది అవుతుంది. చూడొచ్చు ట్రాక్ టు ట్రాక్ అవుతుందన్నమాట. ఈ వైట్గా ఉంది కదా, దీంట్లో ట్రాక్లో ఉంది. ఇక్కడ కూడా వైట్ అనమాట, కొద్దిగా లైట్గా షిఫ్ట్ అయినట్టు ఉంది, బట్ పర్వాలేదు అయింది. చూడొచ్చు 70% బాండింగ్, అంటే ట్రాక్లో కూర్చోంది అనమాట. ఓకేనా, చూడొచ్చు బాండింగ్ అన్నది. ఇది టైమింగ్ అనమాట. ఈ మిషన్లో ఈ 40 సెకండ్స్ అన్నది ఉంటుంది. ఈ 40 సెకండ్స్ అయిపోతూనే ఆటోమేటిక్గా అన్నది ఐరన్ అన్నది పైకి వస్తుంది అనమాట. ఇంకా 4 సెకండ్స్ ఉంది. చూడొచ్చు ఆటోమేటిక్గా అన్నది పైకి వస్తుంది. చూడండి పైకి అన్నది లేస్తుంది. బాండింగ్ అన్నది అయిపోయిందనమాట. చూడండి ఇప్పుడు ఏం చేద్దాము అంటే, సేమ్ ఇక్కడ ఉంది కదా ఇంకొక ఐసీ, ఆ ఐసీని కూడా సేమ్ ఈ పద్ధతిలోనే బాండింగ్ చేసేద్దాం. ఇప్పుడు ఇది అలైన్మెంట్ చూపిస్తాను ఎలా వస్తుంది అని. చూడొచ్చు ఫస్ట్ అయితే ఐసీ కింద క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేశాను. ఇప్పుడు గ్లాస్ పైన పెట్టాను. లైటింగ్ అడ్జస్ట్ చేసుకొని సేమ్ ఇంతకుముందు అయితే గ్లాస్ని ఎలా అయితే అడ్జస్ట్ చేసుకున్నానో అలాగే అడ్జస్ట్ చేస్తాను దీన్ని కూడా.
అలాగే అడ్జస్ట్ చేశాను. ఇంకా బాండింగ్ రబ్బర్ అన్నది కూడా పెడతాను. బాండింగ్ రబ్బర్ పెట్టాను. లేజర్ ఆన్ చేసుకున్నాను. లేజర్లో కూడా 1 టైం చెక్ చేశాను. క్రిస్టల్ లైట్ ఆన్ చేసి బాండింగ్ అన్నది చేద్దాం. ఇప్పుడు చూడొచ్చు అలైన్మెంట్ అన్నది ఎలా అయిందో. చూడండి, ట్రాక్ టు ట్రాక్ ఉంది, ఇటు సైడ్ ట్రాక్ టు ట్రాక్ ఉంది. ఓకేనా, ఇది క్రిస్టల్ కింద లైటింగ్ అనమాట, క్రిస్టల్ది. ఇప్పుడు బాండింగ్ అన్నది చేస్తాను. ఇది కూడా చూడొచ్చు బాండింగ్ అన్నది. ఇది కూడా సేమ్ 100% ఇక్కడ ఉంది, ఇక్కడ 70% అయింది. ఓకేనా, 100% అన్నది బాండింగ్ అన్నది అయిందనమాట. ఎటువంటి ప్రాబ్లం అయితే ఏముండదు. చూద్దాము, ఇది బాండింగ్ చేసేసింది. అయిపోయిన తర్వాత మనకు పిక్చర్ ఎలా వస్తుంది, 100% వస్తుందా లేదా అన్నది కూడా. ఈ వీడియో ఫుల్ లెంతీ ఉంది అనమాట, ఎందుకంటే ఫుల్ బాండింగ్ వీడియో కదా. ఏమేమి వస్తుంది ఏంటి అనేసి ఫుల్ ఉంది ఇందులో, అందుకనే లెంతీ వస్తుంది అనమాట. చూడొచ్చు 32-33 సెకండ్స్ పోతూ ఉంది. ఇది 210 హీట్ అనమాట. ఓకేనా, ఇది ఎయిర్ ప్రెషర్. మనకి ఇందులో చూసుకున్నట్లయితే బాండింగ్ అన్నది అయిపోయింది. ఓకేనా, ఇందులో చూసుకున్నట్లయితే ఇది ఆన్ అండ్ ఆఫ్, ఇది లేజర్ అనమాట. అలైన్మెంట్ చెక్ చేసుకోవడానికి లేజరు, ఇది బాండింగ్ చేయడానికి, ఇది మనము ఆ రాడ్ అన్నది కిందకి పైకి అడ్జస్ట్ చేసుకోవడానికి అనమాట. ఇది నొక్కితే పైకి వెళ్తుంది. అండ్ ఇది ఎమర్జెన్సీ స్టాప్ అనమాట. ఓకేనా, ఈ మిషన్లో వచ్చి మనకు ఈ బాండింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు తీసుకువెళ్ళి టెస్ట్ చేద్దాం పిక్చర్ ఎలా వస్తుందని. చూడొచ్చు అన్నీ కనెక్ట్ చేశాను అనమాట. ఓకేనా, ప్యానల్ కన్నది ఇది కనెక్ట్ చేశాను. ఎప్పుడైతే చూడండి బాండింగ్ చేసిన ఐసీస్. ఇప్పుడైతే పవర్ అన్నది పెడతాను. పవర్ అన్నది ఆన్ చేశాను, ఆన్ అయింది. చూడొచ్చు పిక్చర్ అన్నది వచ్చింది. ఓకేనా, ఎక్స్ట్రీమ్ లోడింగ్ అవుతుందన్నమాట. ఇక్కడ కూడా చూడండి, చూడండి వీడియో అనేది ప్లే చేస్తాను. ప్లే అయిందనమాట వీడియో కూడా. ఇది RGB టెస్టింగ్ పెడతాను, అందులో ఏమైనా లైన్స్ ఏదన్నా ఉన్నా కూడా తెలిసిపోతుంది. చూడొచ్చు ఒక్క లైన్ కూడా ఏమీ లేదనమాట, 100% రెడీ అయింది. చూడండి ఈ గ్రీన్లో అనమాట. చూడండి బ్లూ. ఇప్పుడు ఈ మొత్తం ప్రాసెస్ ఎలా ఉంది ఏంటి అనేసి కూడా, ప్రాబ్లం అన్నది కూడా 100%గా రెక్టిఫై అయ్యింది. అండ్ రిపేర్ కూడా అయిపోయింది అనమాట బాండింగ్. వరకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.